అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించి వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే మీ యొక్క భాతృవర్గంతో మీ యొక్క మాటల విషయంలో కావచ్చు, సాంఘిక సంబంధాల విషయంలో, ముఖ్యంగా మీ యొక్క దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి తీసుకునే ప్లాన్ల విషయంలో కావచ్చు, అగ్రిమెంట్స్, స్థిరాస్తులు, మీడియేటర్షిప్ మొదలైన విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన కాగితాలు ఏదైనా మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ఘర్షణని అధిగమించాలి. ప్రతి చిన్నదానికి తొందరగా ఘర్షణాత్మకంగా రెస్పాండ్ కాకుండా కూల్గా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, తండ్రి, అలాగే తండ్రితో పాటుగా మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మొదలైన వాటి కొరకు కోరుకుంటారు. అయినప్పటికీ కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులకి తగిన దూరంగా ఉండాలి. సింహరాశి. అమ్మా సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే సంఘరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల్లో అధిక శ్రద్ధ చూపిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులతో కావచ్చు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి పెట్టే పెట్టుబడుల విషయంలో కావచ్చు, తల్లిదండ్రులతోనూ, అలాగే మీ యొక్క వాహనాలకు సంబంధించి, గృహానికి సంబంధించిన స్థిరాస్తుల విషయం అన్నిట్లోనూ తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో సమయానికి ఆశించిన విషయాలు కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులకు అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి అధిక శాతం ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కన్యా రాశి. అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క శక్తి పెరుగుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాలు అధిక శ్రద్ధ చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే దాంతోపాటుగా పై స్థాయి వ్యక్తులతో, అంటే ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు కానీ, అధికారులు కానీ, ఎవరితోనైనా సరే, ముఖ్యంగా లోన్లకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, లోన్లు తీర్చివేయడం కానీ, కొత్త లోన్లు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, మొదలైన విషయాల్లో వారిని సంప్రదించినప్పుడు, వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎవరిని నొప్పించకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.